కుమారునిగా ఈ లోకంలో జన్మిస్తున్న గడియలు గనక, జన్మించే గడియలు గనక, లేదా జన్మించేసిన గడియలు గనక, అది ఎలా చెప్పుకున్నా మనకు వర్తిస్తుంది అన్నమాట ఆ పదం కదా. ఆయన జన్మించే గడియలు, జన్మించబోతున్న సందర్భం, ఇంకా జన్మించేశాడు కదా, జన్మించేశాడు. కాబట్టి ఆయన జన్మదిన మహోత్సవ సందర్భం కనుక ఇది శుభగడియలు ఇవి. అంత గొప్ప దేవుడు భూమిని ఆకాశాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు, సమస్త జాతిని వాక్కు చేతే నోటి మాటతోనే సృజించిన గొప్ప దేవుడు నరుని తన స్వహస్తాలతో నేలమట్టితో నిర్మించి కదా ఈ ఈ భూమిని ఈ భూమిని ఏలడానికి, ఆ నరుని కుటుంబం దీవించబడడానికి, వర్ధిల్లడానికి అనేకమైన వాగ్దానాలు చేసి ఓ చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసిన దేవుడు. మనం ఈరోజు అనుభవించేదంతా ఆయన మన కోసం కలుగజేసిందే. ఈరోజు మనం ఎదురు చూసే ప్రతి ఆశీర్వాదం ఆయన మన కొరకు సిద్ధపరిచి దాచి ఉంచిందే. అసలు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగాయి. ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఈరోజు నేను గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చాను క్షేమంగా ప్రయాణమై. ఈరోజు మనమంతా క్షేమంగా ఉన్నాం, చక్కగా సిద్ధపడ్డాం, దైవ సన్నిధికి వచ్చాం. ఇదంతా ఆయన కృప. ఆయన కృప ఉంది కాబట్టి మనం సజీవంగా ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి, నెమ్మదిగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, అభివృద్ధి పదంలో ఉన్నాయి మన కుటుంబాలు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడు జన్మించేటప్పుడు ఆయన ఫలానా రోజు లేదా ఫలానా గడియల్లో ఫలానా ప్రాంతంలో, ఫలాని దావీదు పట్టణంలో, బెత్లెహేములో, ఆ గొర్రెల పాకలో, ఆ పశువులు మేత మేసే ఆ తొట్టిలో ఆయన జన్మించాడు, అందులో పడుకోబెట్టారు అనే ఈ వార్త అసలు ఎవరు తెలియాలి? ఆ ఊరు ప్రెసిడెంట్ కన్నా తెలియాలిగా, ఆ ఊరు సెక్రటరీ కన్నా తెలియాలిగా, లేదా ఆ రాష్ట్ర గవర్నర్ కన్నా తెలియాలిగా, లేదా పని ఆ రాష్ట్రాన్ని పాలించే అధినేత కన్నా తెలియాలిగా, దేశాధినేతకు తెలియాలి కదండి. ఏ రోజు కంగు తినేశాడు కదా తెలియపోయేసరికి. ఏ అధికారికి తెలిసింది, ఏ నాయకుడికి తెలిసింది, ఏ గొప్ప వ్యక్తికి, బాగా డబ్బున్న వ్యక్తికి, టాటా బిర్లా లాంటి వాళ్ళకి తెలిసిందా? లేదు కదా. అదానీ గ్రూప్ వాళ్ళకి తెలిసిందా? లేదు కదండి. ఏ గొప్ప వ్యక్తికి తెలిసింది ఆ వార్త? మనం లూకా సువార్తలు మనం చూస్తే 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ముక్కిలు భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని మీరు చూచెదరు. ప్రైజ్ ద లార్డ్. అందరం చెబుదాం హల్లెలూయా. ఎవరు తెలిసింది ఈ వార్త అండి? గొర్రెల కాపర్లకి. ఏంటండి గొర్రెల కాపర్లకు తెలియటం ఏంటండి కదా. అసలు ముందు మనకి పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఎవరు తెలుస్తుంది? తల్లిదండ్రులకి. వెంటనే ముందు ఫోన్, నాన్న కొడుకు పుట్టాడు నాకు, అమ్మకి అమ్మ నా కొడుకు పుట్టాడమ్మా. వాళ్ళిద్దరూ ఏ పేరు పెట్టాలని వెతుకుతూ ఉంటారు. ఆయన పేరు ఆమె పేరు కలిసేటట్టు పెట్టుకుందామని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరు చేస్తాడు ఫోను? మామగారికి అత్తగారికి చేస్తాడు. ఆ తర్వాత ఎవరు చేస్తాడు? బాగా ప్రాణమిత్రులకు చేస్తాడు ఫోన్. అంతేనా? ఇంకెవరికైనా చేస్తాం మనం? మరి ఇదేంటండి ఈ గొర్రెలు కాపర్లు ఏంటండి కదా? అంటే అసలు గొర్రెలు కాపర్లు ఏంటి కదా? ఆయన హేరోదు ఇంట్లో పుట్టాలని హేరోదు కోరుకుంటున్నాడు, పిలాతు ఇంట్లో పుట్టాలని పిలాతు కోరుకుంటున్నాడు, ట్రంప్ ఇంట్లో పుట్టాలని అమెరికా ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ కోరుకుంటున్నాడు కదా. ఎవరికి వాళ్ళే ఆ కేడర్లో ఉన్న వ్యక్తులు దేవాది దేవుడే లోకంలో జన్మిస్తున్నప్పుడు ఆయన నా ఇంట్లోనే పుట్టాలి, జన్మించాలి.
అయితే నాకు నా భార్యకో లేకపోతే నా కొడుకు నా కోడలుగో మా ఇంటిలో మా బిడ్డగానే జన్మించాలని ఎంతమంది కోరుకోలేదు, ఉబలాట పడలేదు, వ్రతాలు చేయలేదు, పూజలు చేయలేదు, భక్తిగా పరవశించిపోలేదు ఎంతమంది ఆ దినాల్లో. అందరినీ వదిలేసి, గొప్ప గొప్ప వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళు ఎక్కడో పొలంలో రాత్రి వేళ, ఇది కూల్ డేస్ కదా, ఇవన్నీ చలి ప్రాంతం కదా, ఈ చలికి ఆ పట్టే మంచుకి వాళ్ళు గొంగళ్ళు కప్పుకుని కదా చలి కాచుకుంటూ ఆ గొర్రెలను కాపాడుకుంటూ రాత్రి వేళ అక్కడ ఉన్నారు. అక్కడ ఉండేసరికి బమ్మున ఒక్కసారి ఏమైంది, వెలుగు ప్రకాశించింది. దేవుని దూత గబ్రియల్ గారు వెళ్ళిపోయాడు అక్కడ. భయపడుతున్నారా? భయపడద్దు. దయ్యం అనుకున్నారా? కాదు, దయ్యం కాదు. మీకు ఒక మంచి శుభవర్తమానం తీసుకొచ్చాను నేను దేవుని దగ్గర నుంచి. అదేంటంటే సర్వలోకనాథుడు, రక్షణకర్త, నశించిపోతున్న ఈ లోకాన్ని రక్షించటానికి పరలోకాన్ని మహామహిమని విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడే మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన ఎక్కడ? బెత్లెహేములో జన్మించాడు. పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఇప్పుడు పశువుల తొట్టులో పడుకోబెట్టారు. మీరు వెళ్ళి చూడండి అని చెప్పి మొట్టమొదటిగా వర్తమానం గొర్రెల కాపర్లకే దేవుడు పంపించాడు. అసలు దేవుని నైజమే అది, దేవుని నైజమే అది, దేవుని మార్గమే అది, దేవుని ఉద్దేశమే అది. అందుకే అంటాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలకి చాలా తేడా ఉంది. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. నా ఆలోచనలు మీ ఆలోచనలు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు, ఇవన్నీ కూడా. మీరు గొప్ప గొప్ప వాళ్ళకి చెప్పాలని చూస్తారు, గొప్ప గొప్ప వాళ్ళని పిలవాలని చూస్తారు. ఈ వార్త మొదటిగా మంచి వార్త కాబట్టి, శుభవార్త కాబట్టి గొప్ప వాళ్ళకే చెప్పేద్దాం ముందు అనుకుంటారు మీరు. కానీ నా ఆలోచన అది కాదు. ఈ వార్త లోకంలో ఎవరైతే తృణీకరింపబడ్డారో, నిరాకరింపబడ్డారో, ఎవరైతే పేదలుగా పిలువబడుతూ ఉన్నారో, ఎవరైతే కష్టపడి పనిచేసి జీవించే కష్టజీవులు ఉన్నారో వాళ్ళకే ఈ శుభవార్త తెలియాలి ముందుగా. వాళ్ళ ద్వారా లోకానికి తెలియాలి. కారణం ఏంటి? కొరింథీ పత్రిక మొదటి పత్రికలో ఈ మాట ఉంది. మొదటి అధ్యాయం 26, 27, 28, 29 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారినందరినీ ఏర్పరచుకొని అన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని అన్నాడు. వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెబుదామందరం హల్లెలూయా. ఏ బలవంతుడు విర్రవేగటానికి వీల్లేదు, ఏ జ్ఞాని విర్రవేగటానికి వీల్లేదు, ఏ గొప్ప వ్యక్తి విర్రవేగటానికి వీల్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉన్నారు. కొందరైతే రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. మరి మనమైతే మన దేవుని నామమును బట్టి. ప్రైజ్ ద లార్డ్. బికాజ్ కారణం ఏంటంటే ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం అది. ఇక ఆ నామాన్ని మించిన నామం మరొకటి లేదు. యేసుక్రీస్తు అనే నామం కంటే పైనామం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. 100 దేశాలు ఉన్నాయి. ఈ 100 దేశాల్లో ప్రపంచం మొత్తంలో యేసుక్రీస్తు అను నామమే హెచ్చించబడిన నామం, పైనామం. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటున్నాడు, వాళ్ళెవరో హెచ్చించుకోకుండా, బలవంతులు హెచ్చించుకోకుండా బలహీనుల్ని, జ్ఞానులు హెచ్చించుకోకుండా అజ్ఞానుల్ని, తెలివి తక్కువ వాళ్ళని, ఘనులైన వారు హెచ్చించుకోకుండా లోకంలో వెలివేయబడిన వారిని, నీచులైన వారిని,
పేదలైన వారిని నేను ఏర్పరచుకుంటున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూసారా ఆయన ప్రేమలో ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత బ్లెస్సింగ్స్ దాగి ఉన్నాయో. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మేము పేదలు అవ్వబట్టే కదా మాకు ఈ పరిస్థితి వచ్చింది, మాకెవరూ లేకపోబట్టే కదా మాకు ఈ పరిస్థితి వచ్చింది, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోబట్టే కదా, మేము తెలివి తక్కువ వాళ్ళం అవ్వబట్టే కదా, చదువు లేకపోబట్టే కదా, డబ్బు లేకపోబట్టే కదా, మాకంటూ ఒక పెద్ద కుటుంబం లేకపోబట్టే కదా, హంగు ఆర్భటాలు వాళ్ళలాగా మాకు ఉంటే అనుకుంటాం మనం కదా. ఉండవసరం లేదు, ఎవరికి ఉండాల్సిన అవసరమే లేదు. నేను సేవా పరిచర్య 92లో ఫుల్ టైం పాస్టర్గా ప్రభు నన్ను జాబ్ విడిచిపెట్టేమన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అప్పటికే ఎరువుల కంపెనీలో పనిచేస్తూ ఉండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుడివాడ ఆఫీస్ జాయిన్ అయిపోమన్నారు. వచ్చి రాజపట్నంలోంచి నాకు పోస్ట్ మ్యాన్ ఫోన్ చేశాడు. ఆయన పేరు అందుగులు జైపాల్ గారు. ఉన్నాడు ఇప్పటికైనా ఆరోగ్యంగా. అరే ప్రైజ్ ద లార్డ్. ఫోన్ చేసి బాబాయ్ అంటాను. అయ్యా నువ్వు తొందరగా వచ్చేయాలి, ఎక్కడున్నావు అన్నాడు. ఏ బాబాయ్ ఏంటన్నా, నీకు జాబ్ వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్, నువ్వు జాయిన్ అయిపోవడం గుడివాడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అన్నాడు. నేను పొరపాటున అమ్మకి నాన్నకి ఇస్తావేమో, అది ఇవ్వకు, వాళ్ళకి చెప్పకు, అలాగే ఉంచు, నేను వస్తున్నానని చెప్పి నేను వెళ్ళిపోయి ఆ కవర్ తీసుకుని చూశాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ జాయిన్ అవ్వమని చించేసాను. అయ్యా ఏంటయ్యా అన్నాడు. వద్దు బాబాయ్, ఉద్యోగం వద్దు, ప్రభు ఇచ్చారు జాబ్ నాకు, ప్రస్తుతం ఆ జాబ్లో జాయిన్ అయిపోయాను నేను, ఇక నేను ఈ జాబ్ చేయలేను, ప్రభు పిలిచారు నన్ను, ప్రభు స్వరంతో మాట్లాడుతున్నారు. మేము ఎలా కూర్చున్నామో ఇద్దరం ఇలా ప్రక్కనే ఇలా కూర్చుంటే, నేను ఆయన ప్రక్కనే కూర్చున్నాం, మాట్లాడుకుంటున్న సందర్భాలు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, వందల సార్లు ప్రభువును దర్శించి మాట్లాడిన అనుభవాలు నాకు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 33 సంవత్సరాలు గడిచినా నేను ఇండివిజువల్గానే ఉండిపోయాను. ప్రభు అన్నారు ఆ రోజు, నేను పోషిస్తాను, నేను అద్దె కడతాను అన్నారు. ఒక 300 కట్టలేకపోతే వాండర్ నన్ను కాళ్ళు ఇచ్చిన రోడ్డు మీద ఈడ్చాడు పార్క్ సెంటర్లో. ఆయన పాదాల మీద పడిపోయాను, అయినా సరే వదలలేదు, తాళ వేసుకుని వెళ్ళిపోయాడు. రాజపట్నంలో నన్ను గురించి మంచి సాక్ష్యం ఉందని అయ్యగారు చెప్పారు. వాస్తవం ఇప్పుడు ఉంది ఆ సాక్ష్యం, కానీ గతంలో లేదు. గతంలో తాగుబోతూ తిరుగుబోతూ ప్రతిరోజు రక్తం చూడాల్సిందే నిద్ర పట్టాలంటే. కాలేజీలో చదువుతున్నప్పుడు ఎస్ఐ రవికుమార్ అని ఇక్కడ మన కైకులూరు ఎస్ఐగా పనిచేశాడు. ఆయన ఒకరోజు 2 చేతులకు నమస్కారం పెట్టేశాడు. నేను నీ పని చూడలేనురా అట్లాగే అన్నాడు. ఏంట్రా బాబు నాకు ఈ గోల, రోజు స్టేషన్కి వస్తావా నువ్వు చదువుకుంటూ, ఏం చేయాలి నేను అని చెప్పి 2 చేతులెత్తి నమస్కారం పెట్టాడు. అసలు వాస్తవంగా అది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను అతడు హౌస్ ఓనర్ 300 కట్టలేదని నెల అద్దె, వర్షం పడితే రోడ్డు మీద ఎలా పడదా ఇంట్లో అలా పడదే, అక్కడో తాటాయి రైల్వేలో టీసీ ఆయన. ఆమెమో గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాయి, ఇద్దరు ఎస్సీనే, క్రిస్టియన్సే. అయ్యా కడతానయ్యా, కొంచెం టైం ఇవ్వండి అలా చేశాడు. అటువంటి పరిస్థితుల నుంచి అక్కడ సువార్త ప్రకటిస్తుంటే, గొప్ప గొప్ప దైవజనులు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే, స్థలం చాలగా పెట్లాడిపోయి ఇసుకైతే రాలనే ప్రజలు వస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్థానికులు అక్కడ నన్ను కొట్టారు, పడిపోయిన రోడ్డు మీద కూడా. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు మనం అనుకుంటాం మనకెవరూ లేరని మనం అనుకుంటాం. నేను అనుకోవచ్చు, నేను ఒక్కడే కదా ఇక్కడ, నా భార్య, నా ముగ్గురు చిన్నపిల్లలు కదా, మేమెవరం కాదు కాబట్టి, నాకెవరం లేరు కాబట్టి, నాకు బలం లేదు కాబట్టి, హంగు ఆర్భటాలు లేవు కాబట్టి నన్ను వీళ్ళు కొడుతున్నారు ఇక్కడ అని నేను అనుకోవచ్చు. కానీ అన్నిటికంటే మించిన దేవుడు మనతో ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అంతే, నెల తిరగకముందే మిడ్నైట్ 1 గంటకి మా సంఘ పెద్దలు వచ్చి తలుపు కొట్టారు. నన్ను, ఏంటయ్యా అన్న ఈ టైంలో వచ్చారు ఏంటన్న, అక్కడ వెళ్ళిపోయాడండి, చనిపోయాడుగా అన్నారు. అటు చనిపోతే మీకేంటి సంతోషం అన్న. ఎట్లాగే కొడుకులు వేసుకొచ్చి కొట్టాడు, 2 కొడుకులు వేసుకొచ్చి. అతను మన ముదినేపల్లి ఎంఈఓ చేశాడు. పేరు కూడా చెప్తున్నాను, నోట్ చేసుకొని రాసుకోండి కావాల్స్తే. రేమల్లి కోటేశ్వరరావు ఆయన పేరు. అప్పటికి వాళ్ళ అన్నయ్య అక్కడ కౌన్సిలర్ చేస్తున్నాడు మనతో పాటు, నేను సేవ చేసే కాడ. 2 కొడుకులు వేసుకొచ్చి కొట్టాడు, 3 కలిసి కొడితే పడిపోయా. మా వదిన గారి వచ్చి లేపి తీసుకెళ్ళారు. నాన్న మీకేంటి సంతోషం అన్నాడు నాతో. సంవత్సరం ఉందిరా నాకు. మీటింగ్ జరుగుతుంటే డయాస్ నుంచి పిలిచి చింబోడు పట్టుకుని వెళ్తున్నాడు ఎంఈఓ రైలు ఘాట్కి. అన్నాడు, సంవత్సరం ఉంది రిటైర్ అయ్యాక నీ సంగతి ఏంటో చూస్తా అన్నాడు. నెల దాటలేకపోయింది.
నెలే దాటలేకపోయింది. ఎవరేం చేస్తారు? అతను వెళ్ళిపోయాక ఇద్దరు కుమారులు వెళ్ళిపోయారు. ఇద్దరు కుమారులు వెళ్ళిపోయారు. ఎవరు చేయి వేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు, దేవాది దేవుడే నీకు తండ్రిగా ఉంటే, దేవాది దేవుడే నీకు నాయకుడిగా ఉన్నప్పుడు, దేవాది దేవుడే నీ పక్షంగా ఉండి, నీ స్నేహితునిగా ఉండి నిన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కదా. చాలాసార్లు బాధపడుతూ భయపడుతూ ఉంటాం మనం. మా సంఘంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబం తినటానికి మెతుకులు లేవు. 3 చిన్నపిల్లలు. ఆ అమ్మాయికి భయంకరమైన రోగం. డాక్టర్ గారు కష్టమని చెప్పాడు. అప్పుడు వచ్చింది చర్చికి. ప్రార్థన చేస్తూ ఉంటే ముందు ఆ అమ్మాయి రోగం కుదిరింది, బాగుపడింది. ప్రైజ్ ద లార్డ్. పెద్ద కొడుకు, వాడి పేరు నవీన్. అక్కడ అది ఏది వీరవల్లి దగ్గర ఏదో స్కూల్ ఉంది, గవర్నమెంట్ది. ఏం స్కూల్ అన్నా? అది స్కూల్ పేరు ఏదో ఉంది, ఏదో అంటారు దాన్ని. ఆ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడు. అక్కడ 10th పాస్ అయ్యాడు. ఆ అబ్బాయికి IIT సీట్ కావాలంటండి అన్నాడు. ప్రార్థన చేస్తే అది పూణేలో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీట్. బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనేమైనా సరే అమెరికాలో PhD చేయాలన్నాడు. సార్ దానికంటే ముందు చైనా ఆనుకుని ఉంది ఒక చిన్న దేశం. అది నాకు చైనా కావాలంటున్నాడు చైనా ప్రెసిడెంట్. లేకపోతే దాన్ని ముంచేస్తానంటున్నాడు సముద్రంలో. గుర్తులేదు. తైవానేనా చైనా ఆనుకుని ఉంటుంది. దానికోసం ఇప్పుడు పోట్లాట. అందులో జాబ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు చేశాక ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఉద్దంకులు నేను అమెరికా వెళ్ళిపోతుంది అన్నాడు. ప్రార్థన చేసి అమెరికా వెళ్ళిపోయాడు. PhD చేశాడు. ఇవాళ అక్కడ జాబ్ చేస్తున్నాడు. సరే, ఇంకొక కుర్రాడు దేశాలు తిరుగుతున్నాడు అనుకోండి. దేవుడే మన పక్షంగా ఉన్నప్పుడు, మన ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు, భయంకరమైన కటిక పేదరికంలో ఉన్న మన కుటుంబాన్ని లేవనెత్తటానికి ఆయన మన వైపే చూస్తూ ఉన్నప్పుడు అసలు మనకి ఇంకెవరు కావాలి? 100 మంది మనుషులు వచ్చి మన పిల్లోడికి ఇంజనీరింగ్ పాస్ చేయించగలరా? ఉద్యోగం ఇప్పించగలరా? మన పక్షంగా నిలబడి మనల్ని అక్కడ ఏం చేయగలరు? కదా. దేవుని యొక్క చిత్తాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, నేను బలహీనురాల్ని, నాకెవరు లేరు, నాకు ఏదీ లేదు, ఏమీ లేదని దేవుని బిడలుగా మనం ఎప్పుడు అనుకోకూడదు. నేను బలవంతుణ్ణే, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు, దేనికి భయపడను అని ఎప్పుడైతే మనం ధైర్యంగా అడుగులు ముందుకేస్తామో అన్నింటి అద్భుతమైన విజయాలు మనమే సాధిస్తాం. దానికి ఉదాహరణే ఇది ఇక్కడ కదా. బలహీనులను సిగ్గుపరచటానికి కదా, జ్ఞానులను సిగ్గుపరచటానికి, గొప్పవారిని సిగ్గుపరచటానికి దేవుడు ఏం చేశాడు? లోకంలో ఉన్న బలహీనులైన వారిని, జ్ఞానహీనులైన వారిని, ఇలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళకే ఫస్ట్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ధన్యత నిజంగా కదండి. అసలు దేవుడు చేసే ప్రతి పని కూడా అలాగే ఉంటుందండి. ఆయన అలాగే ఉంటుంది. మనం చూస్తాం, ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేస్తున్నారు, వెళ్ళిపోమన్నాడు ఫరో. మోషే నాయకత్వంలో వచ్చేస్తున్నారు. సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? వెళ్ళిపోమన్నవాడు మళ్ళా సైన్యాన్ని వేసుకుని వెనక వస్తున్నాడు. ముందు చూస్తే సముద్రం ఉంది, వెనుక చూస్తే ఫరో సైన్యం ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ముందు నొయ్యి, వెనుక గొయ్యి అలా ఉంది. మోషే దేవుని వైపు చేతులు ఎత్తాడు. మోషే, నీ చెయ్యి, నీ కర్ర, నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చాపు అన్నాడు దేవుడు. వెనుకొస్తున్న ఫరో సైన్యానికి దేవుడు తన మహిమను దించేసాడు అడ్డంగా. అంతే, అడ్డంగా స్క్రీన్ లాగా కట్టేశారు అయ్యగారు వెనక. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలా దించేసాడు స్క్రీన్ని. వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు కదా. వాళ్ళ దారి కనపట్లేదు, కళ్ళు బయర్లు గమ్మేసినాయి వాళ్ళకి. ఎప్పుడైతే మోషే తన కర్ర సముద్రంకి చూపించాడు, అది కుక్క కర్ర చూపిస్తే పరిగెత్తి వెళ్ళిపోవడానికి, పశువా కాదు కదండి, పని గొర్రె కాదు కదా, సముద్రం అది. సముద్రం చూపేసరికి అటు నీరు అటు, ఇటు నీరు ఇటు, రాసి పోసినట్లు గోడ కట్టినట్లుగా వెళ్ళిపోతే నేల వెంటనే ఆరిపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటారు. ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రం పాయలుగా విడిపోయేంత కార్యం దేని ద్వారా జరిగింది?
చేతిలో ఉన్న చిన్న కర్ర. ఆ కర్ర ఏం కర్ర అది? కోట్లాటల్లో కొట్టుకుంటాకి తీసుకెళ్లే కర్ర కాదు, గొర్రెలు మేపే కర్ర. ఏదో చెట్టు కర్ర, ఆ వంకర కర్ర, ఏదో ఒకటి ఉండాలి వాడిని చొచ్చు అంటానికి కదా, దారిలో మళ్లించడానికి. గొర్రె స్వభావం ఏంటి? దారి తెప్పేస్తుంది తొందరగా, అటు ఎటుపడితే అటు వెళ్ళిపోద్ది కదా, అది దాని నైజం. అది అటు వెళ్ళకుండా దాన్ని కొంచెం దారిలో మళ్లించడానికి కాపరి వాడేటువంటిది. అది దానికోసం ఏదో పెద్ద పెద్ద కర్రలో పట్టుకోరు కదా. ఆ చిన్న కర్ర, ఆ వంకర కర్ర, అది చూపిస్తే సముద్రం పాయలైపోయిందంటే దేవుని యొక్క ఉద్దేశం ఎటువంటిదో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుంది. మనం మొదటి సమూయేలు గ్రంథం దగ్గరికి వెళ్ళిపోతే 17వ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ సందర్భాన్ని చదవసరం లేదు. యుద్ధానికి వెళ్ళేసరికి వాళ్ళ నుంచి ఒక నాయకుడు వచ్చాడు ఫిలిష్తీయుల నుంచి. అతడి పేరు ఏంటంట? గొలియాతు. ఎంత ఎత్తుంటాడంట? 6 మూరల జానుడు ఎత్తుంటాడంట. ఎంత ఉంటాడంట బరువు? 200 నుంచి 300 కిలోల బరువు ఉండొచ్చు కదా. మామూలుడు కాదు కదండి. చూస్తేనే రాజు గసగస మునిగిపోతున్నాడు. సౌండ్ రాజు సైన్యం మునిగిపోతుంది. యుద్ధం చేయలేము మనం అతడితో. కాబట్టి రాజీ పడిపోదాం, దాసోహం అని మోకరించేద్దాం అతడి ముందు. నీకు సంవత్సరానికి ఎంత కట్టమంటావు అంత కట్టేస్తాం కప్పం, నువ్వు మా దేశాన్ని విడిచి వెళ్ళిపో అని చెప్దాం అనుకుంటున్నారు. ఎంతలో తండ్రి పంపించాడు యెషయి, తన ఆఖరి కుమారుడు ఎవరు? దావీదును పంపించాడు. దావీదును పంపేసరికి దావీదు ఎలా ఉంటాడు అప్పటికి? సమూయేలు గారి అబ్బాయి ఎలా ఉంటాడా? పొట్లకాయలాగా, అంతేగా కదా. పొట్లకాయలాగా వేలాడతా వాళ్ళ అబ్బాయిలాగా ఉంటాడు. అన్నల సమాచారం కోసం రొట్టెలు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అతని ప్రగల్భాలు చెవులు పడ్డాయి. ఎప్పుడైతే చెవులు పడ్డాయో అతడిలో పరిశుద్ధాత్మ ఏం చేసింది? అతన్ని రేపింది. ప్రైజ్ ద లార్డ్. ఏంటి? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి, ధిక్కరించడానికి, తక్కువ చేయడానికి, బలహీనపరచడానికి, వాళ్ళ మీద ఏంటి ప్రేలాపనలు పలకడానికి ఇతడు ఎవరు అసలు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు కదా. ఇతడు ఒక పెద్ద లెక్క. అతన్ని హతమారిస్తే రాజు ఏం చేస్తాడు? హతమార్చిన వాళ్ళకి కూతురునిచ్చి వివాహం చేస్తాడంట, అర్ధరాజ్యం ఇచ్చేస్తాడంట. అలాగా ఈ మాటలు తెలుసుకుంటుంటే అన్నలు వచ్చి 3 అన్నలు అందులో ఉన్నారుగా, సైనికులుగా మందలిస్తున్నారు దావీదుని. కారణం ఏంటంటే ఆ ఏడుగురిని కన్నా తల్లికి పుట్టినాడు కాదుగా దావీదు. ఇతని తల్లి వేరుగా, నుజావేతు. దావీదు తల్లి నుజావేతు కదా, ఏం వేరు కదా. వాళ్ళు వచ్చి చూసినట్టు మాట్లాడుతున్నారు. అరే నీ బుద్ధి చిన్నప్పటి నుంచి తెలుసు మాకు, నీ సంగతి మాకు తెలుసు, పో, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇచ్చావు కదా మాకు రొట్టెలు, వెళ్ళిపో అంటున్నారు. వాళ్ళు ఎక్కడ క్రెడిట్ అంతా కొట్టేస్తాడనే. వాళ్ళు 3 యుద్ధంలో ఆడితేరు. వాళ్ళు కత్తి పట్టుకోవడం తెలుసు, తుపాకీ పేల్చడం తెలుసు, బాణాలు విసరడం తెలుసు, ఎదటివాడితో డి అంటే డి అని అడుగులు ముందుకు వేయటం తెలుసు. దావీదుకి ఏం తెలుసు? అతను అప్పుడు గొర్రెల్ని మేపుకునేది, కొండలు ఎక్కడం, లోయల్లో దిగడం, ఎండకెళ్ళడం, వర్షం తాడడం, ఇన్ని చేసినా కదా. బాలుడిగా ఉన్నప్పటి నుంచే చేస్తున్నాడు కదా. ఎవరో ప్రావిలో కొంచెం అడుగు పెట్టి ఉంటాడు. తిడుతుంటే అలా కాదు ఇలా కాదు అని రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజా అతడి సంగతి నేను చూస్తాను అన్నాడు. నువ్వు చూస్తావా? నువ్వు జానుడు లేవు కదా అసలు. అదేమో 6 మూరల జానుడు ఉన్నాడు. ఆ జానుడు కూడా లేవు నువ్వు. నీ మీద 6 మూరలు ఎక్కువ కదా. మేమే విలవెల్లాడిపోతున్నాం గసగస వండుతుంటే నువ్వేం చేస్తావా? నేనేం చేస్తానా? నా తండ్రి గొర్రెలు మేపుతుంటే సింహం వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది. దాన్ని వెనకెళ్ళి దాంతో పోరాడి ఆ గొర్రె పిల్లని విడిపించాను. ఎలుగుబంటి వచ్చి ఒకరోజు గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది. దాని వెంబడి వెళ్ళి దాని నుంచి గొర్రె పిల్లని విడిపించాను నేను. సింహం కంటే, ఎలుగుబంటి కంటే ఈ గొలియాతు గొప్పోడా? టైం అయిపోయిందా? గొప్పోడా కాదు కదా. నువ్వు ఓకే అను, నేను చూస్తాను ఎవరి సంగతి అన్నాడు. ఓరు చూడటం బంగారం కాను, నువ్వేం చూస్తావని చూస్తుంటే నువ్వు చూపులకే కనపడతలేదు అంటే ఆడ మామూలుడు కాదు అంటాడు రాజు. అవన్నీ వద్దాక పరిశుద్ధాత్మ అతనితో అలా మాట్లాడేస్తుంది. అంతేనా? అంతే. అయితే శిరస్సున్న కిరీటం పెట్టండి అన్న. కిరీటం పెట్టి తీసి పడేసాడు. ఇది నా వాడికి లేదన్నాడు. వస్త్రాలు ధరించండి, యుద్ధానికి సంబంధించిన వస్త్రాలు అయ్యో తీసి పడే. తన దగ్గర ఒక ఒడిసెల ఉంది. ఆ ఒడిసెల తీసుకుని ఆ ఏటి ఒడ్డుకి వెళ్ళి 5 నున్నను రాళ్ళు ఏరుకొని సంచులు వేసుకుని అతని మీదకి వెళ్తుంటే గొలియాతు అంటాడు, డై ఏమనుకున్నావు? నన్ను కుక్కను అనుకున్నావా? నీ రాజు 1000 మంది సైనికులే గజగజ వణుకుతుంటే నువ్వు నన్ను
చంపేస్తావా? రా నీ సంగతి ఏంటో చూస్తే వాళ్ళు అంటున్నాడు. నువ్వు చూస్తావు, నేను చూస్తాను. యుద్ధం నీది నాది కాదు, ఎవరిదే? యెహోవాదే. ప్రైజ్ ద లార్డ్. ఒక రాయి పెట్టి ఒడిసెల్లో విసిరాడు. అంతే, ఎక్కడైతే ప్లేస్ ఉందో అతని బాడీలో సరిగ్గా అక్కడే తగిలింది నొసటన. బోర్ల పడ్డాడు. పరుగున వెళ్ళాడు. అతడి వరలో ఉన్న అతడి ఖడ్గాన్ని తీశాడు కదా. తల, మొండెం, కాళ్ళు 3 మొక్కలుగా వధించాడు. అంతే. ప్రైజ్ ద లార్డ్. అసలు ఒడిసెలేంటి? ఒడిసెల్లో అంత బలం ఉందా? ఒడిసెల్లో అంత బలమైన ఆయుధమా? అసలు ఒడిసెలు దేనికి ఉపయోగిస్తారండి? ఇలా పంటలు పండే టైంలో ఆ పిట్టలు కొట్టడానికి, ఆ కోతులను కొడతాకి కదా, వాటికి ఉపయోగించే ఆయుధం అది. దానితో అంత బలాఢ్యుడిని హతమార్చే శక్తి దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అంతే. నువ్వు వ్యక్తివి బలహీనుడువా బలవంతుడు అనేది కాదు, నువ్వు గొప్పవాడువా తక్కువవాడు అనేది కాదు, నీలో ఆ పోరాట పటిమ ఉందా లేదా అనేది కాదు. అక్కడ నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తున్నావు గనక నీ అవస్థలో నీకు విజయాన్ని ఇవ్వడమే దేవుని ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న బాబు ప్రార్థన చేస్తున్నా, అయ్యగారు చెప్పుకుంటాడు ఈ కథ. సహజంగా చెప్తారు. వాళ్ళు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు ఒక కొండ ఉంది. ఆ కొండ చాలా అడ్డం. సూర్యుడు వెలుగు రాదు, గాలి రాదు కదా. ఇక వాళ్ళు అలా బగబగా అలా చెమటలతో అలా మాడిపోతూ ఉండాలి. ఆ ఫ్యాన్లు, ఏసీ ఉంటే ఏసీ పద్దాక వేసుకోవాల్సిందే. అటువంటిప్పుడు ఆ పిల్ల రోజు ఆదివారం చర్చికి వెళ్ళి సండే స్కూల్లో పాల్గొంది. అప్పుడు ఆ టీచర్ చెప్పారు ఏమని, దేవునికి సమస్తం సాధ్యం, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, అది ఆయన ఏ కార్యమైనా చేయగలడు. అంతే. ఆ మాట విందే ఇంటికి వచ్చేసి చాపేసుకుని ఇంట్లో చిన్నపిల్ల ఆ మోకరించేసి తన చున్ని నెత్తి మీద వేసేసుకుని, ఆడపిల్ల కదా, స్త్రీలు తల్లి ముసుకేసుకుంటూ చూస్తూ ఉంటుంది కదా, వేసేసుకుని మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవా, నీకు సమస్తం సాధ్యమంట, నువ్వేదేమీ చేయగలవంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ కదిలిపోద్దంట. చిన్నపిల్లల్ని అడుగుతున్నాను, మా ఇంటి ముందు నీ కొండ వెళ్ళిపోవాలి, రెండకి వీళ్ళే తొలగించేమని ప్రార్థన చేసింది. వాళ్ళమ్మ నాన్న నవ్వుకున్నారు. నవ్వుకి పడిపోతున్నారు వాళ్ళు నవ్వుకి పడిపోతున్నారు. పెద్దోళ్ళు కదండి, ఈమె చిన్నపిల్ల కదా. అంటే ఇది చేసేస్తే దేవుడు ఆలకించేసి కొండని పిండి చేసేస్తాడా అనుకున్నారు వాళ్ళు మహా మేధావులు కదండి, తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు కదా, పెద్దోళ్ళు గొప్పోళ్ళు అన్ని హంగులు కలిగిన వాళ్ళు కదా. మన వల్లే కాలేదు, దీనివల్ల అయిపోద్దా చిన్నపిల్ల వల్ల అనుకున్నారు. ప్రార్థన చేసింది. కొన్ని రోజులకి కారులు వచ్చేసినాయి, అక్కడ జీపులు కార్లు. వీళ్ళకి ఏం అర్థం కావట్లా తల్లిదండ్రులకి. వచ్చేసి వాళ్ళు అక్కడక్కడ మేకులు కొట్టేసి తీగలని లాక్కెళ్ళిపోతున్నారు పైదాకా. మొత్తం చుట్టూ పెట్టేశారు దాన్ని, బాంబులు ఫిట్ చేశారు దాన్ని. వాళ్ళు హైవే వేయడానికి ఆ కొండ అడ్డం వచ్చింది. ఆ ఇళ్ళు తీయడానికి వీల్లేదు, కొండ తీసేయాలి ప్రభుత్వం వారు. కాబట్టి బాంబులతో పేల్చి కొండ మొత్తాన్ని తీసి అవతల పడేసి వాళ్ళ ఇంటి ముందు నుంచి చక్కని హైవే రోడ్ వేసేసారు ప్రభుత్వం వారు. ప్రైజ్ ద లార్డ్ కదా. చిన్నపిల్ల కదండి. ఆ చిన్నపిల్ల 2వ రాజుల గ్రంథంలో చూస్తాం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఆ చిన్నపిల్ల ఇశ్రాయేలీయులు కదా, ఆ ఇశ్రాయేలు చిన్నది. ఆ చిన్నపిల్ల ఆ నయమాన్ ఇంట్లోకి వెళ్ళేసరికి ఏమైంది, నయమానికి ఒక రోగం ఉందని, దానికి మందు లేదని, అది తగ్గందని, అతడు చాలా గొప్పవాడని, ఏ దేశానైనా జయించగలడని, ఇవన్నీ విన్నా ఏమనుకోవాలి, దుర్మార్గుడు, వాడికి అలాగే ఉండాలి అనుకోవాలిగా. ఎందుకంటే ఆ షోమ్రోన్ని జయించి చాలా మందిని బందీలో తీసుకొచ్చినాడు కదా. ఆ బందీల్లో వచ్చిన ఈ పిల్ల కూడా బానిసైగా నన్ను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాడా? దుర్మార్గుడా, నువ్వు అట్లాగే పోవాలరా. మనమైతే ఏమంటాం, ఇలాగే అంటామా, వేరుగా అంటామా? ఇంకా రేపు పాపిస్తాడా, నువ్వు నాశనం అయిపోదువుగాక అంటామా? మరి ఆ భాషలో అట్లా కదా. ఎవరి భాషలో వాళ్ళు నైస్గా మాట్లాడేవాళ్ళు నైస్గా, మొండిగా మాట్లాడేవాళ్ళు మొండిగా, మన భాషల్లో మనం మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఆ పిల్ల ఏముంది, యజమానులతో, నా యజమానుడు షోమ్రోన్లో ఒక ప్రవక్తున్నాడు, అక్కడికి వెళ్తే ఆయన కలిగిన కుష్ఠరోగం తగ్గిపోద్ది. ఏంటి నిజమే, ఈజ్ ఎ ప్రొఫెట్, ఆయన ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తగ్గిస్తాడు అని చెప్పింది. ఆ వార్త భర్తకు చెప్పేసింది. రోగం తగ్గుతుంటే ఆమె కూడా మంచిదేగా, తన భర్త కుష్ఠరోగం నుంచి బాగుపడ్డాడంటే. అంతే.
అతను వెళ్ళిపోయి ఆశపడి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక చిన్న పిల్ల చెప్పిన వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు ఉత్తరం రాశాడు ఇజ్రాయెల్ రాజుకి, ఇస్రాయేల్ దేశం రాజు. నీ దేశంలో ప్రవక్త ఉన్నాడంట, మందు ఉందంట ఆయన దగ్గర, నా సైన్యాధిపతి కుష్ఠరోగం తగ్గించడానికి పంపిస్తున్నాను, నువ్వు ఆ పంచుడు. ఆయన జుట్టు పిక్కున్నాడు, బట్టలు జించేసుకున్నాడు. ఇప్పుడే వచ్చి నా దేశాన్ని ఓడించి నన్ను తీసుకెళ్ళావుగా అంటే ఇంకా ఎగతాలే, ఎక్సైకల్ చేస్తున్నా నాతో ఏంటి? ఆయన ఏమనుకుంటున్నాడు? ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు ఇదంతా నన్ను పరిహసించడానికి, అవమానించడానికి, నిందించడానికి, మరలా ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నాడు. వెంటనే అతనికి ఆ రాజుకి ఒక వర్తమానం వచ్చింది. రాజా, నీ దగ్గరకు వచ్చిన వ్యక్తుల్ని నా దగ్గరకు పంపించన్నాడు. ఎవరు? ప్రవక్త. ప్రైజ్ ద లార్డ్. కొండ మీద ఉన్నాడు. వెంటనే అక్కడ వెళ్ళిపోయి కొండ దిగువ భాగంలో నయమాన్ ఉన్నాడు, కొండ పై భాగంలో ఎవరున్నారు? ఎలీషా, దైవజనుడు, ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. అక్కడి నుంచి వర్తమానం వచ్చింది అతనికి. ఏమనంటే, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు మునుగుము. ప్రైజ్ ద లార్డ్. శుద్ధుడు అవుతావు. ఇతడికి ఎక్కడ లేనంత కోపం వచ్చేసింది. సైన్యాధిపతి కదా, ఎంతసేపు కత్తి తిప్పటమనో, తలకాయలు నరికేయటమనో, రక్తం కాలువల్లాగా ప్రవహింప చేయటం ఇదేగా వృత్తి. లేచిన కానించి పని అండి, లేచిన కానించి అదే పని. ఎక్కడికి వెళ్దామా, ఎవరిని నరికేద్దామా అనే పనే. రెండోది లేదేమో, కోపం వచ్చేసి ఉగ్రుడైపోయాడు. అంటే నా దేశంలో లేవా నదులు? ఆ నదుల్లో మునిగితే, ఈ నదిలోనే మునిగితే స్వస్థత, ఆ నదుల్లో మునిగితే రాదా? ఏంటి మాటలు? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? పద మనరా అని చెప్పి వెనుకున్న వాళ్ళతో చెప్పాడు. ఆ వెళ్ళిన వాళ్ళు తెలివైనోడు ఒకడున్నాడు కదా, ఎవడో ఉంటాడు ఒకడన్నా అన్నాడు, ఒకవేళ నీ దేశాన్ని ఆయన సొంతం చేయమంటే నీ రోగం తగ్గటానికి చేయవా? చేస్తావుగా. ఏది చేయమంటే చేస్తావుగా. నీ రోగం కోసం, తగ్గించుకోవడం కోసం చేస్తాను. మరి నదిలో మునగమన్నాడు. ఆయన దగ్గరికి వచ్చింది ఎందుకు మనం? ఆయన చెప్పింది చేయడానికే కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ట్యాబ్లెట్ వేసుకోమంటే ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుద్దా? నేను వేసుకోను అని చెప్పంటే ఏమవుద్ది? అది రోగం పెరుగుద్ది. అంతేనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళింది దేనికి? ఆయన సలహా తీసుకోవడానికేగా, ఆయన ప్రిస్క్రిప్షన్ వాడటానికే కదా మందులు. ఆయన చెప్పించేయకుండా నువ్వేదో చేస్తాంటే ఎట్లా? బలపరిచాడు. అయితే వెళ్దామంటారా? వెళ్దాం. పదనంటే పదనని వెళ్ళాడు. యోర్దాను నదిలో 6 మార్లు మునిగాడు. రోగంగానే ఉంది, తగ్గల. చూసుకుంటున్నాడు, మునిగినప్పుడల్లా లేచి చూసుకుంటున్నాడు, అది అలాగే ఉంది. 7వ మారు మునిగాడు. పైకి లేచేసరికి అతని దేహం ఎలా అయిపోయిందంట? పసిపిల్ల దేహం. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతం నిజంగా. ఏ మందుకి తగ్గని రోగం. అదే ఇప్పుడు మన దేశంలో ఈ సంవత్సరం ఉందంట అక్కడ గోదావరిలోనే మళ్ళీ 200-300 మంది, 400-500 మందో అందులో వెళ్ళిపోవడానికి. అదేగా జరిగింది ఒకసారి. ఇదివరకు ఇంతకుముందు జరిగింది అదే కదండి మనం చూసేది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ సంవత్సరం పుష్కరాలు. ఈ పుష్కరాలు అనేవి అక్కడి నుంచే వచ్చినాయి. మన దేశంలో ప్రవేశపెట్టిందేం కాదు ఇది. దైవ గ్రంథంలో 1000 సంవత్సరాల క్రితమే దేవుడి విషయాలన్నీ రాసి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు పుష్కరాలు కూడా కాదు, మనం చేసేది స్నానం ఇంటి దగ్గరైనా, కాలువలైనా, చెరువులైనా శుభ్రంగా చేస్తే నీట్గా ఏముండదు, ఏ రోగం రాదు కదా. మనం చేయకపోవడం మూలంగా ఏది తెచ్చిపెట్టుకున్నాం. మళ్ళీ వీటి కోసం అక్కడ ఉండటానికి వెళ్తున్నాం. అక్కడ ఎంతసేపు మునుగుతావు? ఎన్ని రోజుల నుండి చేస్తావు అక్కడ స్నానం? కాదు కదా. అంటే నేనేదో విమర్శనాత్మకంగా మాట్లాడలేదు, జరుగుతున్న వాస్తవాన్ని దైవ గ్రంథంలో ఉంది కాబట్టి ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏది చేసినా ప్రారంభం నుంచి కూడా ఆయన చిన్న చిన్న వ్యక్తులు, పేదవారు, చిన్నవారు కదా, చదువు లేని వారు, ఆర్థికంగా పేదరికంలో ఉన్నవాళ్ళు, ఇంకా వ్యాధులతో బాధపడేవారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో మరి చేసిన ప్రయాణాలు, ఎన్ని ప్రయాణాలు చేశారు, ఎన్ని ప్రాంతాలు తిరిగారు. చీకట్లో ఉన్న ప్రాంతాలు వెలుగుతో నింపబడ్డాయి. దయ్యాల చేత పీడింపబడుతున్న ప్రాంతాలు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, విడుదల పొంది. ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు. మరణించిన వ్యక్తులు కూడా మరణకరమైన ప్రదేశాల్లోకి కూడా వెళ్ళి ఆ వ్యక్తుల్ని బ్రతికించారు. అంటే నిజంగా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో మనం ప్రతి ఒక్కొక్కరం ఆలోచించాలి. అందుకే లూకా తన గ్రంథంలో రాశాడు, అది 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమని? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అనే మాటలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి ఉన్న మనం ప్రతి ఒక్కొక్కరం మన హృదయాలని మనం పరిశీలన చేసుకుందాం. నేను ముగిస్తూ ఉన్నాను, సమయం అయిందని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మనం ప్రతి ఒక్కొక్కరం కూడా ఈ కృప కదా, నిజంగా ఈరోజు మొదటి రోజే నిలబెట్టారంటారు.
నెల ఇవ్వాలి పట్టింది కాదు ఇది. సంక్రాంతికి దసరాకి మన దేశంలో పట్టారు. మన దేశం ఏర్పడినప్పుడు, ప్రభుత్వాలు వచ్చినప్పుడు. మన దేశంలో ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? 48లో వచ్చింది మన ప్రభుత్వం, అంతే కదా. 48లో ప్రభుత్వం వచ్చాక సంక్రాంతికి నిలబెట్టారు, దసరాకి నిలబెట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలు అయింది ఆయన ఈ లోకంలోకి ఉద్భవించి, ఆయన జన్మించి కదా. అంటే ఎప్పుడు పట్టుంటారు? ఏది ముందు పట్టారు? ఏది గ్రంథంలో ముందు రాయబడింది? మనం లేఖన భాగాలు మనం చూసుకుంటే ఈరోజు ప్రారంభం రోజే దైవజనులు శామ్యూలయ్య గారు మరి కార్యక్రమాన్ని, యేసయ్య జన్మదిన మహోత్సవాన్ని మరి ఇంతమంది సేవకులు, ఇంతమంది విశ్వాసుల సమక్షంలో ఈ ప్రాంతంలో, నూతనమైన ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఈ ప్రాంతంలో ఎన్ని గృహాలైతే ప్రభు తన ప్రజలకు ఇచ్చారో, వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళు క్రైస్తవులే కాకపోవచ్చు, అన్యులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, మరెవరైనా కావచ్చు, అందరికీ ఈ శుభవార్త. అందరూ దీవించబడాలి, అందరూ రక్షించబడాలి, ఎవరు నశించిపోకూడదు. అందుకే నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికే దేవాది దేవుడు కుమారుడిగా, తండ్రి అయిన దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మన కోసం తన రక్తాన్ని కార్చారు, మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించారు, మన కోసమే 3వ దినాన తిరిగి లేచారు, మన కోసమే తండ్రి దగ్గరికి వెళ్ళారు. అక్కడ మన కోసం ఏంటండి నివాసాలు ఏర్పాటు చేశారు. మరలప్పుడు మనం తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నారు.